సరే ఇప్పుడు మనం చూసుకుంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది చాలా మందికి వస్తూ ఉంటుంది. ఎలాంటి ఏజ్‌లో ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది? థైరాయిడ్ వలన ఎలాంటి నష్టం అనేది ఉంటుంది? అసలు థైరాయిడ్ వచ్చిందనేది మనం ఎలా గుర్తుంచుకోవాలి? Yes. థైరాయిడ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద హార్మోన్. మానవుని శరీరం చాలా రకాల హార్మోన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇందాక ఒకసారి చెప్పుకున్నాం. మెలనిన్ ఉంటుంది, టీఎస్హెచ్ ఉంటుంది, టెస్టోస్టెరాన్ ఉంటుంది, ఈస్ట్రోజన్ ఉంటుంది, ఈఎస్హెచ్ ఉంటుంది, ఎల్ఎస్హెచ్ ఉంటుంది, ఎఫ్ఎస్హెచ్ ఉంటుంది, అడ్రినల్ ఉంటుంది. ఇలా సో మెనీ హార్మోన్స్, చాలా రకాల హార్మోన్స్ నిలయమే మానవ శరీరం. అలాగే థైరాయిడ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద హార్మోన్. ఎస్. ఈ థైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుంది? ఇందాక ఇన్సులిన్ చెప్పుకున్నాం, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. మరి థైరాయిడ్ ఏం చేస్తుంది అని ఆలోచించాలి తప్పకుండా. ఇక్కడ థైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉందో శరీరంలో ఉన్న అన్ని హార్మోన్స్ని మానిటరింగ్ చేస్తుంది. అర్థమైంది? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి, అన్ని బ్యాంక్స్ ఉన్నాయి. ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఏవేవో 10 బ్యాంకులు, 50 బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులన్నింటినీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరింగ్ చేస్తుంది. అలాగే శరీరంలో అన్ని రకాల హార్మోన్స్ని థైరాయిడ్ హార్మోన్ మానిటరింగ్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ లోపిస్తుందో, థైరాయిడ్ హార్మోన్ ఫంక్షనేషన్ కరెక్ట్ లేనట్లయితే మిగతా హార్మోన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇట్ ఈస్ ద నార్మల్ థింగ్ అనమాట. సో మా థైరాయిడ్ హార్మోన్ ఎక్కడ రిలీజ్ అవుతుంది? ఇప్పుడు షుగర్ చెప్పుకున్నాం, అది ఇన్సులిన్ హార్మోన్ ప్యాంక్రియాట్స్లో రిలీజ్ అవుతుంది. ఇవి ఎక్కడ ఉంటాయి? థైరాయిడ్ హార్మోన్ ఎక్కడ డెవలప్ అవుతుంది మన శరీరంలో? చూస్తే గొంతుకు ఇరువైపులా చేపర్స్ ఆకారం ఈ విధంగా ఇక్కడ ఉంటాయి థైరాయిడ్ గ్లాండ్స్, గొంతుకు ఇరువైపు. సో అక్కడ థైరాయిడ్ హార్మోన్స్ నిల్వ ఉంటాయి, రిలీజ్ అవుతుంటాయి. మన శరీరానికి అవసరం ఉన్నంత హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. అందులో టీఎస్హెచ్, T3, T4 అని చెప్పేసి లెవెల్స్ ఉంటాయి దాని రకాలు. ఈ విధంగా థైరాయిడ్ హార్మోన్ రెడీ అవుతుంది. ఈ విధంగా మన శరీరానికి సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కారణం ఏంటి సార్ అసలు థైరాయిడ్ బాడీలోకి రావడానికి? బాడీలో ఉంటుంది, థైరాయిడ్ హార్మోన్ అనేది ఉంటుంది. సో హెచ్చు తగ్గులు కావడానికి, పెరిగిపోవడానికి కారణాలు ఏంటి అని చూసినట్లయితే, థైరాయిడ్ హార్మోన్ ఎందుకు పెరుగుతుంది అని చూసినట్లయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 20 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళినట్టయితే థైరాయిడ్ అంటే అసలు ఎవరికి తెలియదు. దర్ ఇస్ వన్ థింగ్ ఈజ్ దేర్. థైరాయిడ్ అంటే థైరాయిడ్ ఏం తెలియదు. 20 సంవత్సరాల పూర్వం థైరాయిడ్ ఎక్కడ కనపడాల. 18-19 ఇయర్స్ యువతల ఇక్కడ నుండి థైరాయిడ్ ఎక్కడో అక్కడ కొంచెం కనబడింది. ఆ తర్వాత ఇప్పుడు అందరిలా ఉంది, అంతటా ఉంది. ప్రతి ఇంట్లో ప్రతి 100 మందికి ఒకరు, 200 మందికి ఒక థైరాయిడ్ ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్స్ ఉంటున్నారు. సో కారణాలు ఏంటి అని చూసినట్లయితే, జీవన విధానం, జీవన శైలి, మనం బ్రతుకుతున్నటువంటి జీవన విధానం సరిగ్గా లేదు అని చెప్పాలి. ఎప్పుడో అర్ధరాత్రి పడుకోవడం, మార్నింగ్ చేయాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్ ఆపేసి 12 గంటలకు భోజనం చేయడం, లేదా 12 గంటలకు టిఫిన్ చేయడం, సాయంత్రం 4 గంటలకు భోజనం చేయడం, అది ఏ పరిస్థితుల్లోనూ సరైనటువంటి పద్ధతి కాదు. అందుకే భోజనం సమయం కరెక్ట్గా ఉండాలి, నిద్ర సమయం కరెక్ట్గా ఉండాలి. అలా ఉన్నట్లయితే ఎలాంటి జబ్బు రాదు. నాట్ ఓన్లీ థైరాయిడ్, ఎలాంటి జబ్బు రాకుండా ఉండే అవకాశం ఉంది. భోజన వేళలు, నిద్ర వేళలు కరెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్. అలాగే థైరాయిడ్ని కలిగిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? ఎస్, థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు చూద్దాం. ఫస్ట్ రాగులు, రాగి మాల్ట్ చాలామందికి ఇష్టమైనటువంటి ఆహారం. చాలామంది కూడా రాగి జావ తాగేస్తున్నాం, రాగి మాల్ట్ తింటున్నాం అని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. జస్ట్ 1 గ్లాస్ రాగి జావ తాగేసి వెళ్ళిపోతున్నారు. సో అది ఎనర్జీ సరిపోదు. తర్వాత థైరాయిడ్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ త్వరగా పెరిగిపోయే అవకాశం ఉంది, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. థైరాయిడ్ హార్మోన్లో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే చిలకడ దుంపలు, కందగడ్డ అంటారు, లేదా మురంగడ్డ అంటారు, అది కూడా తినకూడదు. స్వీట్ పొటాటో అని కూడా అంటుంటాం, అది బాగా తెలుస్తుంది. ఇది తినకూడదు. ఈ 2 పదార్థాలు తినకుండా ఉండడం థైరాయిడ్ పేషెంట్స్కి శ్రేయస్కరం. అలాగే కాఫీ కూడా తాగకపోవడం మంచిది. టీ కానీ పాలు కానీ తాగొచ్చు, కాఫీ తాగకూడదు. కాఫీ తాగకూడదు, టీ తాగొచ్చు, పాలు తాగొచ్చు. అలాగే ఇంకా చూస్తూ వెళ్ళినట్లయితే మటన్ తినకూడదు, బొమ్మిడాలు, పీతలు, ఎండు చేపలు, ఫ్రాన్స్ ఇవి తినకూడదు. ఇక మిగతా జంక్ ఫుడ్స్,
ఫాస్ట్ ఫుడ్స్ ఇవేవి తినకూడదు. ఇది కేక్స్ కావచ్చు, పిజ్జాస్ కావచ్చు, బర్గర్స్ కావచ్చు. అలాగే అటువైపు వెళ్ళినట్లయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించే నూడిల్స్ నుంచి మొదలుకొని అన్ని రకాల ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ వగైరా వగైరా ఏది తినకూడదు. అలా తిన్నట్లయితే కూడా థైరాయిడ్ హార్మోన్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి భోజనాన్ని మానేయడం మంచిది. డీప్ ఫ్రైస్ కూడా మానేయడం చాలా మంచిది. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ ఉన్న వాళ్ళకి స్థూలకాయం పెరిగే అవకాశం ఉంది, బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ మానేయడం చాలా మంచిది. బరువు అన్నారు కాబట్టి గుర్తొచ్చింది సార్ నాకు, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ కూడా అవుతుంది, అలాగే బరువు కూడా తొందరగా గెయిన్ అవుతారు అనేది ఉంటుంది. అది అందుకే ఇందాక చెప్పాను. ఎందువల్ల అంటే ఇందాక చెప్పినట్టు హార్మోన్ డెఫిషియన్సీ ఆఫ్ హార్మోన్, ల్యాక్ ఆఫ్ హార్మోన్స్. కొన్ని రకాల హార్మోన్స్ ఆగిపోతాయి, కొన్ని రకాల హార్మోన్స్ యుద్ధమిద్దంగా పెరిగిపోతుంటాయి. సో దట్ ఈస్ ద మెయిన్ కాజ్. టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్స్ పూర్తిగా అదుపు తప్పిపోతాయి. అలా అదుపు తప్పినప్పుడు థైరాయిడ్ హార్మోన్ విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఎక్కువ మటుకు ఫిమేల్స్లో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా కనిపిస్తుంది, మేల్స్లో చాలా తక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ప్రధాన కారణం అన్నమాట. ఎప్పుడైతే ఇందాక చెప్పుకున్నట్టు బరువు పెరిగిపోతామని చెప్పారు, పెరిగిపోతామంటే కారణం అదే అనమాట. ఏదైతే చాలా వీక్గా ఉంటారు, కొన్ని సందర్భాలు ఏ పని చేయలేకపోతారు, ఆయాసం వస్తుంటుంది, ఒళ్ళు తిరిగినట్టు అవుతుంది, తూలినట్టు అవుతుంటుంది. సో ఎనర్జీ ఉండాలి అని చెప్పేసి, ఎనర్జీ లెవెల్స్ అని చెప్పేసి భోజనం కూడా ఎక్కువగా తినడం అలాంటివి చేస్తుంటారు. కొంతమంది అసలు భోజనం చేయరు. చెప్పండి. ఓకే సార్. అలాగే థైరాయిడ్ కలిగిన వాళ్ళు ఎలాంటి ఆరోగ్య పద్ధతిలో థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు? ఇందాక చెప్పినటువంటి డీప్ ఫ్రైస్ కానీ ఇతరత్ర బయట ఆహారం కానీ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. లివింగ్ అప్ దెమ్ అవి కాకుండా మిగతా ఆహారం, లిక్విడ్ డైట్, రసాలు, పులుసులు ఇలాంటివి, తర్వాత అన్ని రకాల కూరగాయలన్నీ తినొచ్చు. ఈవెన్ ద టమాటా, వంకాయ, బంగాళదుంపలు, ఈచ్ అండ్ ఎవ్రీ వెజిటబుల్ కెన్ బి ఈట్, అండ్ యాజ్ వెల్ as చికెన్ కానీ, ఎగ్ కానీ, ఫిష్ కానీ తీసుకోవచ్చు. అయితే థైరాయిడ్ వలన అంటే కలిగే నష్టాలు కూడా చెప్పారు కాబట్టి, థైరాయిడ్ తగ్గించడానికి మీ దగ్గర ఎలాంటి ఆయుర్వేదిక్ చికిత్స ఉంది సార్ దానికి సంబంధించి? ఈ థైరాయిడ్ హార్మోన్ హెచ్చు తగ్గుల్ని కంట్రోల్ చేయడానికి, హార్మోన్ని సమాన స్థాయిలో సరైన స్థాయిలో ఉండేలాగా చేయడానికి మా వద్ద థైరాక్స్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ ఉదయం, సాయంత్రం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తదుపరి ఒక మాత్ర, రాత్రి డిన్నర్ తర్వాత ఒక మాత్ర వేసుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా థైరాయిడ్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూవర్స్, థైరాయిడ్స్ అనే టాబ్లెట్ వాడడం వలన థైరాయిడ్ అనేది కంట్రోల్ అవుతుంది. సార్ ఏదైతే చెప్పాడో మార్నింగ్ ఈవినింగ్ చెప్పారు కదా, సో ఆ క్రమ పద్ధతిలో టాబ్లెట్స్ అనేది వేసుకుంటే థైరాయిడ్స్ టాబ్లెట్ వాడడం వలన కంప్లీట్గా థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, లేదా ఈ థైరాయిడ్ ప్రాబ్లమే కాదు, ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు వేరే ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నా సరే వీడియోలో నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే సార్ ఇక్కడ లోకల్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, లోకల్ దిల్సుఖ్ నగర్లో ఉన్న వాళ్ళకి కూడా తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. సార్ తొందరగా కాంటాక్ట్ని రిప్లై మీకు ఇస్తారు, కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. వేరే ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా సార్ దగ్గర అన్ని రకాలమైన హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది దొరుకుతుంది. సో చూసారు కదా, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సెలవు.